లుచ్చా లోఫరు అని ఆ పిల్లకి తెలీదా? తెలీదనుకుంటాను. శభాష్! చెక్కు చెదర్ని ఉక్కు పిండలంటే నా యాల మనస్సు మీద దెబ్బ కొట్టాలి. చూడు, నువ్వు ఆ లలితతో ఈడు ఆడపిల్లలంటే రెచ్చిపోయి వెనకాల పడే ఊర కుక్క అని బాగా ఎక్కించే, దాంతో ఆ పిల్లకి ఈడంటే అసహ్యం వేస్తుంది, ఎదురు పడితే ఉమ్మేస్తుంది. పంచదార చిలకలాంటి ఆ పిల్లకు దూరం అయిపోయినందుకు ఈ నా యాల పిచ్చెత్తిపోయి రోడ్ల మడి తిరుగుతాడు. ఈడి బాధల్లో ఉండగా మనం చెలరేగిపోతాం. ఆపండి, తెలిసి తెలియకుండా అతని గురించి మాట్లాడకండి. ఒకరి గురించి చెడుగా చెప్పడం వల్ల నాకు ఒరిగింది ఏమిటమ్మా? నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని చల్లగా కాపురం చెయ్యాలనేది నా కోరిక. కాని ఆ రాజా భర్తగా ఏ ఆడదానికి తగినవాడు కాదమ్మా. అవునమ్మా, జగన్నాథం లాంటి పెద్దవాళ్లు నీ మీద ఉన్న అభిమానం కొద్దీ నువ్వు అతని వలలో పడుతున్నావని తెలిసి హెచ్చరించమని నాతో చెప్పారు. లేదు, రాజా అలాంటి మనిషి అంటే నేను నమ్మలేను. కళ్ళారా చూసాకే నమ్ముదువు గాని ఊరి చివర తోటలోకి వెళ్లి చూడు, అతని అసలు స్వరూపం బయటపడుతుంది. బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్తదూడ, బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్తదూడ, చెంగు చెంగు చెంగుమన్నది గంగరాయి చెట్టు కాడ ఉంగరాల సిట్టి పాప, గంగరాయి చెట్టు కాడ ఉంగరాల సిట్టి పాప, రంగు తొంగు చూడమన్నది. రబ్బి గిత్తదూడ ఏమన్నది, ఒయ్యబ్బో గింజ మేత పెట్టమన్నది. రబ్బి గిత్తదూడ ఏమన్నది, ఒయ్యబ్బో గింజ మేత పెట్టమన్నది. బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్తదూడ, బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్తదూడ, చెంగు చెంగు చెంగుమన్నది గంగరాయి చెట్టు కాడ ఉంగరాల సిట్టి పాప, గంగరాయి చెట్టు కాడ ఉంగరాల సిట్టి పాప, రంగు తప్పు చూడమన్నది. రబ్బి గిత్తదూడ ఏమంటది, ఒయమ్మో గుంజకేసి గింజుకుంటది. రబ్బి గిత్తదూడ ఏమంటది, ఒయమ్మో గుంజకేసి గింజుకుంటది. అత్త కూతురా నేనత్త కూతురా, అర్ధరాత్రి ఈ అత్తరేసుకు, ఇంటి కల్లుడా ఓ కొంటె పిల్లడా, నీ అందముండదా ఆ అత్తరెందుకో, రామురాతిరేళ్ళ జాజి పూల జాతరా, ఎంత మోటరా ఇది వింత మోటరా, రామురాతిరేళ్ళ జాజి పూల జాతరా, ఎంత మోటరా ఇది వింత మోటరా, సిగ్గు మొగ్గలయ్య కంట సిగురు మీద పెట్టమంట, సిలిపి పూతలాపమంట, గిత్తదూడ ఏమంటది, పొలం నీ గింజ మేత పెట్టమన్నది. గిత్తదూడ ఏమంటది, పొలం నీ గింజ మేత పెట్టమన్నది. బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్తదూడ, చెంగు చెంగు చెంగుమన్నది. గంగరాయి చెట్టు కాడ ఉంగరాల సిట్టి పాప, రంగు తొంగు చూడమన్నది. రబ్బి గిత్తదూడ ఏమన్నది, గుంజకేసి గింజుకుంటది. రబ్బి గిత్తదూడ ఏమన్నది, గుంజకేసి గింజుకుంటది. బంతులాడిన పడుచు తోటలో మొగ్గు చూసుకో, మొగ్గ కాసుకో, బంతి లాంటిది ఈ పడుచుతుండగా, మొగ్గలెందుకో పసికందులెందుకో, చెంతకొస్తే చాలు చెడ్డ సంతకోలరా, ఎంత మోతరా ఇది వింత మోతరా, చెంతకొస్తే చాలు చెడ్డ సంతకోలరా, ఎంత మోతరా ఇది వింత మోతరా, చేత ముద్దులేయకంట చేను హద్దు దాటకంట చెంప ముద్దరయ్యమంట. రబ్బి గిత్తదూడ
ఏమన్నది గుంజకేస్తే గింజుకుంటది మీ గిత్త దూడ ఏమన్నది గుంజకేస్తే గింజుకుంటది బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ చెంగు చెంగు చెంగుమన్నది గంగరాయి చెట్టు కాడ ఉంగరాల చిట్టి పాప రంగు పొంగు చూడమన్నది గిట్ల దూడ ఏమంటది గింజ మీద పెట్టమన్నది గిట్ల దూడ ఏమంటది గింజ మీద పెట్టమన్నది. ఏమిటమ్మా చీకట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఇక ముందు నేను ఒంటరిదాన్నే తాత. అదేమిటమ్మా తోడుగా వచ్చే మనిషి జోడుగా కలవబోతుంటే? తాత, ఆలయంలో ఉన్నది దైవం అని నమ్మాను. తీరా ఆరాధించడానికి దగ్గరికి వెళితే అది దెయ్యం అని తెలిసింది. ఏమిటమ్మా ఏమి నువ్వు మాట్లాడేది? నేను నమ్మిన రాజా. రాజా ఏమిటమ్మా? రాజా మంచివాడు కదా, చెప్పమ్మా. ఎలా చెప్పను తాత? అతని నీడలో హాయిగా ఉండాలనుకున్నా నేను. అతనే నిప్పులు కురిపించి నా కలలన్నీ కాలిపోయేటట్టు చేశాడని ఎలా చెప్పను? పువ్వులా కనిపించే అతను పాపానికి ప్రతిరూపమని ఎలా చెప్పను తాత? కాలు జారక ముందే అది అగాధమని, కాటు వేయక ముందే అది పామని తెలుసుకోవడం మన అదృష్టం. పోనీ అతని కంటే లక్షణమైన మనిషిని తీసుకొచ్చి నీకు. వద్దు తాత, నేను చెప్పానుగా నేను ఒంటరి దాన్ని. అదేమిటమ్మా, అతను దుష్టుడైతే నువ్వెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి? తాత, జరిగిన క్షణాన్ని రాలిన కన్నీటిని తిరిగి తీసుకోవడం ఎలా వీలు కాదు, అలాగే ఇచ్చిన మనసును కూడా తిరిగి తెచ్చుకోలేవు. ఒకసారి ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను మర్చిపోయి మరొకరిని ప్రేమించడం ఆడదానికి అసాధ్యం తాత, అసాధ్యం. ఆగు. వెళ్తా. లలిత లేదు, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తా. ఏమిటి తమాషాగా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది, పైగా తమాషా కూడానా? నీ లలిత నిన్ననే చచ్చిపోయింది. ఏమిటా మాటలు? మర్చిపోయిందా? కాదు, నిజం తెలిసాక మనసే చచ్చిపోయింది కనుకొనే ఈ లలిత జీవోత్సవం అయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు లలిత? నిన్నెంతగానో ప్రేమించిన నన్ను. ప్రేమ కప్పను కావాలనుకుంటుంది పావు, అది ప్రేమేనా? ఈగ తన గూట్లోనికి రావాలనుకుంటుంది సాలీడు, అది ప్రేమేనా? ప్రేమ అంటే అదే అయితే నీకు నా మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. నా ప్రేమను అనుమానిస్తున్నావా? అవును, నీ కారణంగా లోకంలో మగవాడి ప్రేమని అనుమానిస్తున్నాను. అంత తప్పు నేనేం చేశానని? వేటాడడం అలవాటైన వాడికి ఒక ప్రాణిని గాయపరచడం, చంపడం నేరంగా అనిపించదు, న్యాయంగా ఉంటుంది. తప్పుగా అనిపించదు, చాలా గొప్పగా ఉంటుంది. కానీ వేటగారు కూడా ఏ లేడి పిల్లనో ప్రేమించి తనతో ఉంచుకోవాలని ఆశపడొచ్చుగా? ఆశ తీరిన రోజున దాని బ్రతుకు నార్పేయవచ్చు. అంటే నేను నిన్ను మోసం చేస్తాను అనుకుంటున్నావా? ఇప్పటికీ మోసం చేశామని అంటున్నాను. రౌడిజంతోనూ దుర్మార్గంతోనూ నన్ను సొంతం చేసుకోవడం కుదరదని మంచివాడిగా మహానుభావుడిగా నటించడం ఆరంభించు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను నిన్ను నమ్మాను. పువ్వు నలిపేసినట్టు ఆడదాని వాడి విసిరేసే నీచులువని ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్ను ప్రేమించినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నాను. ఇక ముందు ఎప్పుడు నీ మొహం నాకు చూపించుకో. లలిత, నువ్వు నాకు కావాలి. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీ దవడానికి నువ్వేం దేవుడు కావు, కనీసం మనిషిని కూడా కావు. జీవితంలో ఏనాడు ఎవరి చేత ఏ మాట పడని నన్ను నోటుకొచ్చిన మాట్లాడతా ఎదిరించి సాధిస్తారని అలాంటోళ్ళు. అది నాదయ్యే వరకు నిద్రపోను. రాజా, దీనికింత మదన పడిపోతావెందుకు? దాన్ని డబ్బుతో దారిలో పెట్టు. చూడు రాజా, కట్నం పేరుతో చదువుకున్న మగవాళ్ళు, కన్యాశుల్కం పేరుతో అందమైన ఆడవాళ్ళు డబ్బు కమ్ముడు పోయారు, అమ్ముడు పోతారు. అంటే ఏముంది? దానికో తాతున్నాడన్నావుగా, డబ్బు తీసుకెళ్లి వాడు మొహాన కొట్టు, మిగతా విషయాలను వాడే చూసుకుంటాడు. ఏమిటిది? డబ్బు ఎందుకు? ఇన్నేళ్లుగా ఈ లోకంలో బతుకుతున్నావు, డబ్బు ఎందుకో కూడా తెలీదా? నాకెందుకు ఇస్తున్నావు? నీ మనవరాలు నాకు కావాలి, అందుకు. మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు, ఇష్టపడేట్టు నువ్వు మార్చాలి, అందుకే ఈ డబ్బు. నేను ఆ పిల్లకి తాతను,
డబ్బు కోసం తాచే డాహన్నగా